కరెక్ట్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజేసాబ్ సినిమా రిలీజ్ అవడానికి 50 రోజులైతే ఉందన్నమాట. ఆ 50 రోజుల సందర్భంగా ఇందాకే రాజేసాబ్ సినిమా టీం నుంచి ఒక అదిరిపోలేని పోస్టర్ అయితే ఒకటైతే వచ్చింది. అసలు అది పోస్టర్ కూడా కాదనమాట, జస్ట్ టైప్ చేసి పెట్టి ఒక ట్వీట్ అనమాట అది. కానీ పెద్ద కొత్త పోస్టర్ ఇస్తున్నాం, ఒక అదిరిపోయే పోస్టర్ ఇస్తున్నాం అనే విధంగా ఒక ఫేక్ పోస్టర్ లాంటిది అయితే వీళ్ళైతే వదిలారు. అసలు ఎందుకండి, సినిమా రిలీజ్కి ఖచ్చితంగా 50 రోజులు అయితే ఉంది, కనీసం ఇప్పుడు కూడా కొత్త పోస్టర్లు వదలకపోతే ఇంకెప్పుడు వదులుతారని నేనైతే అడుగుతున్నాను. ఇంక ఇది పక్కన పెడితే ఆ పోస్టర్ లాంటి పోస్టర్లో ఒక మ్యాటర్ అయితే పెట్టారు కదా. ఆ మ్యాటర్ ఏంటంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ రాజేసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గురించి అయితే మనమైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. దాని యొక్క అనౌన్స్మెంట్ విత్ పోస్టర్తో రావాలని నేనైతే కోరుకుంటున్నా. అయితే అనౌన్స్మెంట్ అయితే రేపు మధ్యాహ్నం 12ంటికి అయితే వస్తానైతే వీళ్ళైతే చెప్పారు. ఖచ్చితంగా ఒక కొత్త పోస్టర్తోనే అదైతే ఇవ్వాలి. ఎందుకంటే మనం టీజర్లో అయితే చూసాం, ప్రభాస్ గారిది ఒక డైలాగ్ అయితే ఉంటుంది, బండి కొంచెం మెల్లగా అని. అది ఆడియన్స్కి చెప్పారేమో అని నేనైతే అనుకున్నా, కానీ ఆ డైలాగ్ని ఈ సినిమా టీం కూడా చాలా సీరియస్గా అయితే తీసుకున్నట్టున్నారు. మరీ ఇంత మెల్లగైతే కుదరదండి. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యే టైంకి హైప్ ఎలాగో పెరిగిద్ది, కానీ ఈ సినిమాలో హీరో మన ప్రభాస్ గారు కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో హైప్ బిల్డప్ చేసే బాధ్యత డైరెక్టర్ పైన ఉంది, ప్రొడ్యూసర్ పైన ఉంది. కాబట్టి ఈ రోజుల్లో హైప్ లేకుండా సినిమా అయితే రిలీజ్ అవ్వకూడదు, అది మనందరికీ తెలిసిందే. ఎందుకో ఖచ్చితంగా హైప్ అయితే పెరగాలి, అప్డేట్స్ కూడా ఇంకా వేగంగా రావాలి, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, ఫ్యాన్స్తో పాటు మన అభిమానులు కూడా హ్యాపీగా ఉండాలి. ఫ్యాన్స్ అభిమానులు ఇద్దరు ఒకటే. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మాటలు అయితే నాకైతే రావట్లేదు, కాబట్టి ఫ్యాన్స్ అభిమానులు ఇద్దరు ఒకటే అని నేనైతే చెప్తున్నాను. మరి అదనమాట మ్యాటరు. పోస్టర్ ఒక కొత్త పోస్టర్ ఇచ్చుంటే బాగుండని నాకైతే అనిపిస్తుంది. మరి చూద్దాం, రేపు టైం గుర్తుందిగా, రేపు మధ్యాహ్నం 12 గంటలకే ఒక కొత్త పోస్టర్తో ఫస్ట్ సింగిల్ యొక్క అనౌన్స్మెంట్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. మరి చూద్దాం, మన డప్పులు తమనన్న ఏ విధంగా డప్పులు కొట్టాడో, లేకపోతే సాంగ్ వినపడేలా కొట్టాడో. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.